బ్యాంకులో నీకు నిలవ ఉండకపోతే నీ డబ్బులు కొట్టేస్తానికి. ఇది మోడీ ప్రభుత్వం. ప్రతి దానిపైన నీ మెడ కట్టయిపోయేటట్టు వేటేసి వ్యాట్ ట్యాక్స్, జిఎస్టీ. వద్దు, ఇలాంటి మత ఛందస్వాద పార్టీలు గెలిపించకండి. దొంగల వాళ్ళు ఓటు వేయకండి. అలాంటి వాళ్ళ నాయకులకి ప్రజా సొమ్మును స్వాహా చేసేవాళ్ళు, విదేశాలను కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి భారతీయుడి అకౌంట్ లో ₹1,00,000 వేస్తానన్నాడు. ఏమైంది? స్వాహా తినేశారు దొంగలు. చేసుకున్నారు అలీబాబా 40 దొంగల డబ్బుని. మీరు అమాయకులు ఇంకా మోడీ బాబు ఎత్తాడేమో తాత అనుకుంటారు. వాడు మోడీ కాదు, మోళీ. టక 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 టక్కుంటా మారు అప్పుడప్పుడు మోడీ చేస్తుంటే చూస్తారు మ్యాజిక్. అలాంటి వాడిని నమ్మక, అలాంటి వాడి పేరు మీద ఎవరు నిలబడినా ఓటేయకండి మీరు. వద్దు. కారణం, న్యాయం చేయలేని నాయకులు ఎందుకన్నా? మీకు అంత అన్నం పెట్టలేని నాయకులు. బ్యాంకు నాయకుడంటే యేసులా ఉండాలి. నాయకులంటే యేసులా ప్రాణం పెట్టేవాడై ఉండాలి. అతను నిజమైన ప్రజానాయకుడు. అవును, అలాంటి నాయకుడు ఎవడైనా కావాలి అంటే వేయండి, సంతకం పెట్టించండి. నువ్వు గెలిచిన తర్వాత ఇవన్నీ మాకు చేస్తావని. గెలవ్వా, వెంటనే గట్టి దిగిపోతాడు. సంతకం పెట్టు, దిగిపోతాడు ఒక్కొక్కడు. ఏ ప్రజలను పాలిస్తావా? ప్రజలను పాలిస్తావా? ప్రజలను దోచుకుంటావా? ఈరోజు పేదల కడుపును కొట్టి ఈ బ్యాంకులో డబ్బు లేకపోతే నీకు తెలియకుండానే రూపాయి, ₹10 ఎగిరిపోతున్నాయి. అంతే దోపిడీ. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారికట రుణమాఫీ. ఏడు భక్తుగాడు విజయ్ మాల్యా గాడికి భారతీయ జనతా పార్టీ రుణమాఫీ చేసిందటండి. SBI 9,000 కోట్లు.